భవిష్యత్తు ఉంటుందని. సార్, కన్నప్ప కష్టాలు, నిన్నటి సవాళ్ళు టాలీవుడ్లో ఓకే అనిపించిన మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని? మిగతా లేదంటే ఆ సినిమా గురించి పెద్ద చర్చ కాదు, కానీ దాని మీద వచ్చిన ఎక్స్పెక్టేషన్స్, ముందుగా నోటి ఒక విధంగా ముందస్తు హెచ్చరికలు, సహజంగా ఉండే వివాదాలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే నిరుత్సాహపరుస్తున్నట్టే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కలెక్షన్స్, ఆ వివరాలని కనుక చూస్తే 4వ రోజుకు బాగా తగ్గిపోయినాయి. 4వ రోజు బాగా తగ్గిపోయి ఇతర చోట్ల అంతగా అది పనిచేయలేదు. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ఫస్ట్ డే, సెకండ్ డే, సండే కూడా వచ్చింది కాబట్టి అనేది అయితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంకోటి దీనికి తగినట్టే వెంటనే ఇది ఇండస్ట్రీ హిట్ అని ప్రకటించడము, 2వ రోజు విజయోత్సవం చేసుకున్నారు, ఓకే, అది ఎప్పుడు ఎలాగో చేస్తారు, అది కొంచెం విజయానికి మరింత ఉపయోగపడుతుందని. కానీ తర్వాత చూస్తే అతను విష్ణు పెట్టిన ట్వీట్ నా గుండె పగిలిపోయింది, అలాంటి పదాలు జనరల్గా వాడరు కదా. అంటే ఈ పైరసీలు, వీటిని కాపీ కొట్టడాలు, వీటి వల్ల కుట్ర జరిగింది దాదాపు ఈ సినిమా మీద అన్న స్థాయిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా రెండవది, ఎందుకైతే నోటీసులు ఇచ్చారన్న కారణంతో కొంత మౌనం పాటించి, కొంత పెద్దగా మాట్లాడని పరిశీలకులు, ఈ లెక్కలు చెప్పేవాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు. కానీ బట్ వై దిస్ హ్యాపెన్, ఈ స్థాయిలో ప్రచారం చేసినా కానీ ఒకటేమో తొందరపడి ఎక్కువగా ముందుగా చెప్పుకోవడము ఒక సమస్య అనేది ఒకటైతే, రెండవది అన్నీ ముందస్తు నోటీసులు అవన్నీ జారీ చేసినా ఎవరు సమీక్షలు రాయడం ఎవరు మానేయలేదు, చెప్పడం కాబట్టి ఎవరు మీడియాలో సమీక్షలకు ఏమీ ఆటంకాలు, ఆంక్షలు ఉండవు అనేది ఒకటి తేలిపోయింది. మూడవది, కనీసం ఇప్పుడు కుబేరా ఉంది, మనం మాట్లాడాము. ఆ తర్వాత 2 రోజులు దాని కలెక్షన్స్ కొంచెము అటు ఇటు అయ్యాయి. తర్వాత అది నిలదొక్కొని 130 కోట్లు, 125 కోట్లు, మనకు ఆ కోట్ల లెక్కలు వాళ్ళకే పోతాయి కానీ అనవసరంగానే. ఇప్పుడు 100 crore అనేది ఒక పెద్ద ఇదైపోయింది కదా, మార్క్, బెంచ్ మార్క్ లాగా. కానీ నిలదొక్కుంది. మరి ఇప్పటికి కూడా ఇది నిలదొక్కోవడానికి అటువంటి అవకాశం ఉందా, ఎక్కువ భాగం ఇంత తగ్గిపోయిన తర్వాత కొనసాగుతుందో తెలియదు. కానీ ముందు నుంచి ఇప్పటి వరకు కూడా కొంత సమతుల్యత పాటించడం, సమయమైనా పాటించడం అయితే ఒకటి అవసరం. అతిశయోక్తులు చెప్పుకోవడం కంటే అయిన తర్వాత చెప్పుకోవడం చాలా మంచిదని అనిపిస్తుంది. సరే, ఫిలిం మేకర్స్కు ఆ తపన, దాంతో ఆ మమేకత ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా చెప్పడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇది స్వయం ప్రకటిత, స్వయం కల్పితమైన గజిబిజి అని అనిపిస్తుంది ఈ విషయంలో మటుకు. ఏదో శివుడి మీద కదా తీశారు, శివుడి అంగలేందే చీమైనా కుట్టదని సామెత. కానీ 4 రోజులు దాన్ని నడవని ప్రేక్షకులు ఏం చేస్తారు అని అనుకుంటే ఆ కథ వేరుగా ఉండేది. సార్, కర్ణాటక కాంగ్రెస్లో కుంపటి